హలో, వెల్కమ్ టు డైమెన్షన్స్ డైలీ డోస్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్. మీకు ప్రతిరోజు ఇస్తున్నటువంటి 8 to 10 వర్డ్స్లో దే ఎన్కంపాస్ ఆల్ ద డిఫరెంట్ టాపిక్స్ రిలేటెడ్ టు వొకాబులరీ. అంటే కొన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్కి సంబంధించివి, కొన్ని సినోనిమ్స్, కొన్ని యాంటోనిమ్స్ అలా ఇస్తున్నాము. దిస్ ఈజ్ అ వెరీ యూనిక్ వే ఆఫ్ హెల్పింగ్ యూ టు రిమెంబర్ వర్డ్స్ ఎఫెక్టివ్లీ. ఎందుకంటే ప్రతిరోజు రెండు పదాలు, ఒక టాపిక్లో రెండు పదాలు చొప్పున నేర్చుకున్నాం అంటే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ విల్ హ్యావ్ అమాస్డ్ రిచ్ వొకాబులరీ. సో అందులో భాగంగా వాళ్ళు ఇచ్చినటువంటి పదాలు చూద్దాం మనం. ద ఫస్ట్ వన్ ఈజ్ రిజాయిస్. రిజాయిస్ అంటే ఫీల్ గ్రేట్ జాయ్ అని, గొప్పగా ఆనందపడ్డం అని అర్థం అనమాట. వెన్ అవర్ ఇండియన్ క్రికెట్ టీమ్ వన్ ద వరల్డ్ ఛాంపియన్షిప్ ద హోల్ నేషన్ రిజాయిస్డ్ అంటాం. సో దీనికి ఆపోజిట్ వర్డ్స్ వచ్చేసి బిమోన్, మౌర్న్, లామెంట్ అనే పదాలు వాడతారంటే విచారపడుట, ఫీల్ ఎక్స్ట్రీమ్లీ సాడ్ అని అర్థం అనమాట. నెంబర్ 2 వచ్చేసి అనల్. అనల్ అగ్రిమెంట్, అనల్ ఏ కాంట్రాక్ట్ అని అన్నాం అనుకోండి, యూ డిక్లేర్ ద కాంట్రాక్ట్ యాజ్ ఇన్వాలిడ్, యూ డిక్లేర్ ఇట్ నల్ అండ్ వాయిడ్, అంటే దానికి ఇట్ ఈస్ నాట్ లీగల్లీ వ్యాలిడ్ అనే అర్థంలో వాడతాం ఇది. దీనికి ఆపోజిట్ వర్డ్స్ వచ్చేసి రీస్టోర్. రీస్టోర్ ఎలా అంటే అర్థం ఏంటి, ఒకప్పుడు వాడుకలో ఉన్నటువంటి చట్టాన్ని మళ్ళీ ఉపయోగించడం అని అర్థం. అలాగే ఇనాక్ట్ ఎలా అంటాం. ఇనాక్ట్ ఎలా అంటే కొత్తగా ఒక చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం, అంటే పాస్ ఎలా అని అర్థం అనమాట. సో మనకి ఇచ్చిన యూసేజ్ అయితే ద ఎలక్షన్స్ వర్ అనల్డ్ అని ఇచ్చాడు, అంటే దే వర్ క్యాన్సిల్డ్ అని అర్థం అనమాట. థర్డ్ వన్ వచ్చేసి లీతల్. లీతల్ అంటే కాజింగ్ డెత్, మరణానికి దారి తీసేటటువంటి, ప్రాణాలు తీసేటటువంటి అని. లీతల్ వెపన్స్ అనొచ్చు, లీతల్ డోస్ ఆఫ్ ఎ డ్రగ్ అనొచ్చు, లీతల్ ఇంజెక్షన్ అనొచ్చు. అవన్నీ ఏమి చెప్తాయంటే అవి ప్రాణం పోవడానికి కారణమయ్యాయి అని చెప్పడం అనమాట. సో దీనికి సినోనిమ్స్ వచ్చేసి లీతల్ అంటే డెడ్లీ అని, ఫ్యాటల్ అని, వీటికి కూడా అర్థాలు ఏంటంటే మరణం కలిగించేటటువంటి అని అర్థంలో. ఆపోజిట్ వర్డ్స్ వచ్చేసి హార్మ్లెస్, సేఫ్, ఇలాంటి అర్థాల్లో మనం వాడతాం వాటిని. ఇందులో మనకి ద వాల్కనిక్ ఎరప్షన్ వాస్ ద మోస్ట్ లీతల్ ఆన్ రికార్డ్ అని ఇచ్చాడు. వాల్కనిక్ ఎరప్షన్ అంటే అగ్నిపర్వతం పేలడం అనమాట. దట్ వాజ్ ద మోస్ట్ లీతల్ అంటే ఇట్ కాస్డ్ గ్రేట్ డ్యామేజ్ అని చెప్తున్నాడు మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసి మెటిక్యులస్. మెటిక్యులస్ పీపుల్ అంటే ఎవరు, దే పే గ్రేట్ అటెన్షన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్. ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా శ్రద్ధగా చేసేవాళ్ళు మనం మెటిక్యులస్ పీపుల్ అంటాము. మెటిక్యులస్ ప్లానింగ్ అనే వాడతాము, మెటిక్యులస్ రీసెర్చ్ అంటాము, మెటిక్యులస్ ఎగ్జామినేషన్ అంటాము, అంటే శ్రద్ధగా పరిశీలించి ఒక పని చేయడం అనమాట. దీనికి మనం సినోనిమ్స్గా కేర్ఫుల్ అని, డిలిజెంట్ అని, కాన్షియన్షియస్ అనే పదం కూడా వాడతాము. కాన్షియన్షియస్ పీపుల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఇన్ వాట్ దే డూ. ఆపోజిట్ వర్డ్స్ వచ్చేసి కేర్లెస్నెస్ వాడచ్చు. స్లాపీ. స్లాపీ వర్కర్ అన్నామంటే కేర్లెస్ వర్కర్ అని అర్థం. స్లాప్ డాష్ వర్క్ అని అన్నామంటే కేర్లెస్లీ డన్ వర్క్ అని అర్థం అనమాట. ద డిజైన్స్ వర్ డన్ విత్ మెటిక్యులస్ కేర్ అని ఇచ్చాడు, అంటే వాటిని చాలా శ్రద్ధగా చేశారు అని చెప్తున్నాడు. సో మిస్పెల్ట్ వర్డ్స్లో మనకి టిలబుల్ అనే పదం ఇచ్చాడు. టిలబుల్ ల్యాండ్ అంటే ఏంటి, అ ల్యాండ్ విచ్ ఈజ్ సూటబుల్ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్. పంటలు పండించడానికి అనువైనటువంటి నేలని యారబుల్ ల్యాండ్ అంటామా, ఫర్టైల్ ల్యాండ్ అంటామా. అలాగే టిలబుల్ అనేది కూడా ఒక సినోనిమ్ అనమాట, TILLABLE అది. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి క్యాప్షస్. క్యాప్షస్ రిమార్క్స్, క్యాప్షస్ కామెంట్స్ అంటే క్రిటిసైజింగ్ కామెంట్స్ అనమాట. అంటే దే ఆర్ డన్ టు ఫైండ్ ఫాల్ట్, తప్పులెంచేటటువంటి, విపరీతంగా విమర్శించేటటువంటి కామెంట్స్, ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే క్యాప్షస్ కామెంట్స్ అంటాం. CAPTIOUS క్యాప్షస్. ద లాస్ట్ వన్ ఈస్ అన్ ఇడియం, ఆల్వేస్ ఎ బ్రైడ్స్ మేడ్ నెవర్ ఎ బ్రైడ్. అంటే బ్రైడ్స్ మేడ్ అంటే తెలుసు కదా, పెళ్లి కూతురికి హెల్ప్ చేస్తూ పక్కనే ఉండే అమ్మాయి అనమాట. ఆల్వేస్ బ్రైడ్స్ మేడ్ అంటే ఎప్పుడలా తోడు పెళ్లి కూతురులాగే ఉంది, కానీ ఆ అమ్మాయి బ్రైడ్ కాలేదు, పెళ్లి కూతురు కాలేకపోయిందంటే అర్థం ఏంటంటే వెన్ యూ హ్యావ్ ఎ గ్రేట్ అంబిషన్ అండ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు అచీవ్ దట్, యూ ఆల్మోస్ట్ గెట్ క్లోజ్ టు ఇట్. దాన్ని దగ్గరగా వెళ్తావు కానీ దాన్ని అయితే పూర్తి స్థాయిలో సాధించలేకపోతావు అనమాట. అలాంటివి చెప్పేటప్పుడు మనం ఆల్వేస్ ఎ బ్రైడ్స్ మేడ్ నెవర్ ఏ బ్రైడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలా సందర్భాల్లో సెకండ్ ర్యాంక్ మాత్రమే తెచ్చుకున్నాను అనుకోండి, నా ఏం వచ్చేసేమో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి. అప్పుడు కాస్త డిసప్పాయింట్ నేనేమని చెప్తానంటే ఐ కీప్ గెటింగ్ ఓన్లీ సెకండ్ ర్యాంక్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, ఐ హ్యావ్ నెవర్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ ఫస్ట్ ర్యాంక్, ఐఎమ్ ఆల్వేస్ ఎ బ్రైడ్స్ మేడ్ నెవర్ ఏ బ్రైడ్ అంటాం. సో ఈ పదాలు చాలా కొన్ని అన్ఫెమిలియర్ వర్డ్స్ అయినా కూడా ఇఫ్ యూ కీప్ రీవిజిటింగ్ ద వర్డ్స్ every now and then they become very much familiar to you. So repetition is the mantra. I hope you find this video very useful. Please subscribe to our channel for more such videos. Thank you very much.